తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోసారి ప్రజా ప్రభుత్వం అని నిరూపించుకున్నారు. అయితే విషయాల్లోకి వెళ్తే హైదరాబాద్ లో ఎంతో పాపులర్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను నిన్న పోలీసులు మూసివేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఆమె ఫేమస్ కావడంతో రోజు రోజుకు విపరీతంగా ఫుడ్ తినడం కోసం జనాలు ఆమె వద్దకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ తినే వాళ్ళకంటే ఆమెతో వీడియోలు ఫోటోలు తీసుకోవడానికి జనాలు ఎగపడుతున్నారు. ఆమె అక్కడ రోడ్డు పక్కనే ఫుడ్ అమ్ముతుండడంతో అక్కడ పెద్దగా పార్కింగ్ కి ప్లేస్ లేదు. అక్కడికి వచ్చిన జనాలు వాళ్ళ వెహికల్స్ ని రోడ్డు పైనే స్టాప్ చేయడంతో వందల సంఖ్యలో అక్కడికి జనాలు రావడంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ కావడం వేల మందికి ఇబ్బందిగా మారిపోయింది. అయితే ట్రాఫిక్ పోలీసులు ఇదే విషయాన్ని కుమారి ఆంటీకి చెబుతూ నిన్న ఆమె ఫుడ్ స్టాల్ ను మూసివేయడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో కుమారి ఆంటీకి న్యాయం చేయాలి అని ప్రభుత్వాన్ని కోరడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించారు. ఇప్పటికే ఆమె ఫుడ్ స్టాల్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆమె చేతి వంటను రుచి చూడబోతున్నారు అని తెలుస్తుంది. హోటల్ను పోలీసులు మూసివేయడంతో పోలీసుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని ఉన్నత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు. అయితే నిన్న మధ్యాహ్నం నుండి సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీ కార్యకర్తల మధ్య పెద్ద వార్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారికి రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గరి మనిషి. కుమారి ఆంటీ వైఎస్ఆర్సీపీ తరపున ఇల్లు పొందారు కాబట్టి ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతున్నందుకే చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి గారికి చెప్పడం వల్లే రేవంత్ రెడ్డి గారు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను మూసివేయించారు అని వైసీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లో సైతం పోస్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రతిదీ రాజకీయంగా చూడడం అనేది కరెక్ట్ కాదు అంటూ వైఎస్ఆర్సీపీకి కౌంటర్లు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు. అక్కడ ట్రాఫిక్ జామ్ వల్ల ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అంతేకాని ఒక మాజీ సీఎం అలాగే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం కి ఫోన్ చేసి అలాంటి చిన్న విషయం గురించి కూడా మాట్లాడారు అని మీరు పోస్ట్ చేస్తేనే అర్థమవుతుంది మీ నీచ రాజకీయాలు అంటూ వైసీపీకి కౌంటర్ వేశారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఈరోజు స్పందించి కుమారి ఆంటీకి న్యాయం చేయడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవడం లేదు.